ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఏం చేస్తారని వెయిట్ చేస్తున్నారు కదా, చూద్దాం ఏం చేస్తారో. ఏం వెరైటీ రెసిపీ చేస్తున్నారు రాజు గారు? మంచి స్వీట్ అండి. ఓకే, స్వీట్ అంటే రిచ్ స్వీట్. ఓకే, రిచ్ స్వీట్ అనగానే మనకి జనరల్ గా నవాబీ స్వీట్స్ అవే గుర్తొస్తాయి కదా. నేను కూడా అదే చేస్తున్నాను. అదే చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? షాహీ తుకుడా. షాహీ తుకుడా. ఓకే, పేరు ఎంత బాగుందో, షాహీ తుకుడా. ఓకే ఓకే, మరి షాహీ తుకుడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. షాహీ తుకుడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, పాలు పావు లీటర్, పంచదార 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన బాదాం కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి పావు కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, రోజ్ వాటర్ పావు టీ స్పూన్. షాహీతో కూడా తయారీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి మనం బ్రెడ్ స్లైసులు తీసుకున్నాం కదండి. సో వాటిని అంచులు కట్ చేసి మనకు కావాల్సిన షేప్ లో మనం కట్ చేసుకోవాలి. షేప్ మన ఇష్టం. ఓకే, సో ఇలా రెడీ మీరేమో చేసి ట్రయాంగిల్ కట్ చేశారు. అవునండి. ఓకే, ముందుగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఓకే, కొద్దిగా నూనె, అలాగే కొద్దిగా నెయ్యి, ఓకే, పంచదార మనం పాకం పట్టుకోవాలి. వాటర్ పోసేసి సో ఇది వేడైపోయింది. ఓకే, సో మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవటమేనా? ఎస్ అండి. ఓకే, సరిపోతుందా? సో దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ 3-4 డ్రాప్స్ వేసినా సరిపోతుంది. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ కొంచెం చేసి పెట్టారా? పెట్టేసాను. ఇది కూడా ఇందులో వేసేసాను. సో ఇంకొక బౌల్లో పాలు, ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఓకే, సో అలాగే కుంకుమ పువ్వు ముందుగా నేను పాలలో వేసేసి పెట్టేశాను. కొంచెం టైం తీసుకుంటాను అవును, మనకి కలర్ రావడానికి కదా, కరిగి కలర్ రావాలి. సో దీంట్లోనే పచ్చుకోవా. ఓకే, ఆర్టిఫిషియల్ కలర్స్ కి బదులుగా మనం కుంకుమ పువ్వు అయితే బెటర్ అంటే ఇప్పుడు కొంచెం కాబట్టి. మనం స్లైసెస్ తక్కువ తీసుకుంటున్నాం కదా, క్వాంటిటీ తగ్గించేస్తున్నాం. ఓకే, ఓకే, సో ఈ రెండు మనకు బ్రెడ్ ఫ్రై ఒకటి, తర్వాత పాకం ఒకటి, స్టవ్ అవసరం అండి. అదే మిగతాది మిగతాదంతా మనం మామూలుగా విడిగా కలిపేసుకోవడమేనా? కలిపేసుకోండి. ఓకే, ఒకటే ముందు చేసి పెట్టేసుకుని తర్వాత మిగతా ప్రాసెస్ చేసేసుకోండి. చాలా సింపుల్. అంటే బ్రెడ్ మనకి ఎలాగో ఫాస్ట్ గా వేగిపోద్ది, పాకం కూడా మనకి పాకం తీగ కూడా పాకమే కాబట్టి త్వరగా ఫాస్ట్ గా అయిపోతుంది. వచ్చేస్తుంది. రెండు ఒకేసారి చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది పాకం తీస్తారా. సో బ్రెడ్ ముక్కలు దీంట్లో వేసేసి మనం కొంచెం పాకం పీల్ చేసుకుంటే సరిపోతుంది. అదే అంటే బ్రెడ్ కాబట్టి త్వరగానే పీల్చుకుంటుంది కూడా. సో కాసేపు అలా వదిలేస్తే మనకు రెండు వైపులా బాగా అబ్జార్బ్ పట్టేస్తుంది. చేసుకుంటుంది. అయితే చక్కగా ఇంట్లోనే సింపుల్ గా చేసేసుకోవచ్చు. మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకునే షేప్స్ ని బట్టి ప్రెజెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఎస్. సో మనం పాలలో కోవా తర్వాత కుంకుమ కలిపేస్తున్నాం కదండి. సో ఇదంతా కొంచెం అంటే ప్రతి బైట్ లో తగిలేలాగా స్ప్రెడ్ చేసిస్తే సరిపోతుంది. సరిపోతుంది. మరి ఎక్కువగా కూడా ఉండకూడదు. అలా అని యాక్చువల్గా ఒక సపరేట్ బౌల్లో అలా పెట్టుకున్నా మనకి సరిపోతుంది. ఇది ఒక స్పూన్ అదొక స్పూన్ అలా తీసుకున్నా బాగుంటుంది. సో పైనుంచి ఇంకొంచెం స్వీట్నెస్, ఓకే, కండెన్స్ ఉంది. ఓకే ఓకే, ఇంకొంచెం రిచ్ గా. ఎస్. అంటే ఈ స్వీట్నెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. వదిలేయచ్చు, అది చాయిస్. అడిషనల్ గా కాకపోతే మనకి కొంచెం ఈ నవాబీ స్వీట్స్ అన్ని కొంచెం స్వీట్ గానే ఉంటాయి కదా. అవును, కాబట్టి ఇలా చేసుకుంటే కంపల్సరీ బాగుంటుంది. సో ఫైనల్ గా తురిమిన బాదం, వావ్, డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తుంటే ఇంకా యమ్మీగా కనిపిస్తుంది. అలాగే పిస్తా. ఓకే,
ఓ వావ్, వావ్. షాహీ తుక్డా షాహీ తుక్డా రెడీ. ఓకే, సో చూసారు కదండి, టేస్టీ టేస్టీ స్వీట్ షాహీ తుక్డా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు షాహీ తుక్డా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షాహీ తుక్డా తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ అంచులు తీసి మధ్యకు కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసి పక్కనుంచాలి. మరొక పాన్ లో పంచదార వేసి రోజ్ వాటర్, తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో పాలు, కుంకుమ పువ్వు, పచ్చికోవా వేసి బాగా కలుపుకోవాలి. వేయించిన బ్రెడ్ ముక్కలు పంచదార పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. ఆపై వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుండి పాలు, పచ్చికోవా మిశ్రమం వేసుకోవాలి. ఆపై కండెన్స్డ్ మిల్క్ వేసి తరిగిన బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ తుక్డా రెడీ.